నువ్వు మీ అన్నయ్య కలిసిగా గాంజా అమ్ముతున్నారు. ఇందులో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ లేదా? గాంజా మీకు ఎక్కడ దొరుకుతుంది? అరకు, ఇటకి, ఒడిశా, హరిద్వార్, ఇంకా మైసూరు చూస్తుంది మేడం. జాగ్రత్త ఎలక్షన్ ఖర్చులకి మా అన్న డబ్బులు ఇస్తారు. నీ తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదయ్యా. మీరిద్దరూ లేకపోతే ఇన్నాళ్లు కాపాడుకున్న నా రాజకీయ సామ్రాజ్యం. అన్నా తమ్ముడిని స్టేషన్ లో ఉంచారన్నా. కాస్త ఆగు పళని. నా రాజకీయ సామ్రాజ్యం నాశనం అయ్యేది. ఇవన్నీ మనకి కామన్ బాస్. కామన్ అయి కదా, అయితే రారా. బాస్టర్డ్. ఏయ్, ఎవరింట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా దీన్ని లోపలికి వదిలింది? ఏంటి నోటికొచ్చినట్టు బాగుతున్నావు? కోసి కారం పెడతాను, జాగ్రత్త. అద్దాలు తీరా. నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను, చూస్తావా? ఇలాంటివన్నీ నాకు బొచ్చుతో సమానం. అది పోతే మళ్ళీ పెరుగుద్ది. ఉద్యోగం పోతే అడుక్కు దొబ్బాలి. మొదటి రోజు నుంచే నాకు ఆ దిగులు అసలు లేదు. ఈ రోజు ఫీల్ అవుతానా? ఇది డ్రగ్ కేసు, NDPS యాక్ట్. చార్జ్ షీట్ లో ఈ పేరు కూడా ఆడి పేరుతో పాటు కాలిప్పి రాసాను అనుకో, మొత్తం సంక నాకిపోతుంది. తప్ప రేయ్ రారా. రఘు, అలా చూస్తావేంటి? వాడిని లాక్కురా. ఓకే మేడం. స్టేషన్ కి పద. ఏ రఘు, ఏంటి చేస్తున్నావు? దయచేసి అర్థం చేసుకోవచ్చు. విషయం సీరియస్ గా మారింది. ఏ రఘు, లంచం తీసుకున్న చేతులతో వాడిని కస్టడీకి తీసుకురావడం కష్టంగా ఉందా? మేడం వస్తున్నాడు. రేయ్ రారా, మూసుకుని పద. రాకపోతే పొట్ట లోడ తీసి ఇక్కడి నుంచి లాక్కెళ్తాను. నోరు మూసుకుని వస్తావా లేదా మీడియాకి మొత్తం చూపిస్తావా? ఆలోచించుకో. చెయ్యి మీద పడిందంటే ఈ డ్రాగన్ పవర్ ఏంటో నీకు తర్వాత తెలుస్తుంది. మూసుకుని రారా. తానే వచ్చింది మరి చాముండి, నీడై వెంటాడు మరి దుష్టుల్ని. తానే వచ్చింది మరి చాముండి, నీడై వెంటాడు మరి దుష్టుల్ని. ప్రజ్వరిల్లు పాపాలు పారద్రోలు చాముండి, ప్రజ్వరిల్లు పాపాలు పారద్రోలు చాముండి. దయలేని ఆగ్రహము ఆమె రూపే, దయలేని ఆగ్రహము ఆమె రూపే. వదలబోదోరయ్య వదలబోధే. బ్రేకింగ్ న్యూస్. ఈ స్టేట్ లో ఇప్పుడు కలకలం రేగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గిరిజ సడన్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. బెంగళూరులో చట్టవిరుద్ధంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఈ కేసులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ డ్రాగన్ ని, అలాగే ఆయన తమ్ముడైన శుంఠిని కూడా అరెస్ట్ చేశారు. సమాజ సేవ చేస్తున్నట్టు ముసుగు కప్పుకుని చట్ట విరుద్ధంగా గంజాయి వ్యాపారం చేస్తున్న డ్రాగన్ ఇంకా శుంఠికి జైలు శిక్ష విధించారు. 300కు పైగా బ్యాడ్లర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. 4 కోట్ల విలువన్న గంజాయిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ RX లో వస్తున్నాడు చూడు, వాడేరా. వెయ్యండి రా, వెయ్యండి. ఎవడరాడు బెడ్షీట్లు అమ్ముకుంటూ మధ్యలో వెళ్ళి తరవండి రాండి. 5 నిమిషాలు ఆగన్నా, బెడ్షీట్ కూడా అమ్మేసి పోతాడు. ఈ రోజు ఈ కత్తి ఆ భీమాగాడి పొట్టలో ఖచ్చితంగా దిగుతుంది. బెడ్షీట్ కొనుక్కో భయ్యా. నాకు వద్దు పోరా. భయ్యా బెడ్షీట్ కావాలా భయ్యా? లేదు వద్దన్నా. నీకేం కావాలన్నా? భీమా కావాలి, భీమా కావాలి. వేసేయండి రా.
రేయ్, ఏంట్రా అది స్పానర్ పట్టుకోవాల్సిన చేత్తో ఆయుధాలా ఇవ్వమంటుంటే నడు స్టేషన్ కి. రేయ్ పదరా స్టేషన్ కి. వెళ్ళి బండేకో. రేయ్, వీడికి మెడికల్ టెస్ట్ చేసి మేడం కి కాల్ చేయి. వెళ్ళండి. ఇరానీ గ్యాంగ్ అన్నారు కదరా తూ, ఇలా దెబ్బలు తినడానికి సిగ్గేయట్లేదురా మీకంతా. భీమా వేస్తానని చెప్పి కోమలల్లి పడుకున్నారు కదా, లోకల్ పిల్లలు దిప్పున్నా కూడా ఇప్పుడు పని అయిపోయింది కదా ఎతవల్లారా. మిమ్మల్ని నమ్మినందుకు రేయ్, చెప్పుతూ సొంటే. పెట్టుకోవాలరా. నేను గ్యాంబ్లింగ్ చేస్తా, గంజాయి అమ్ముతా, ఇంకా డ్రగ్స్ సప్లై చేస్తా. నన్ను ఎవడు అడుగుతాడ్రా? ఇల్లీగల్ బిజినెస్ చేస్తా, అమ్మాయిలు తాచుతా, అది నా ఇష్టం. నేను నా అబ్బకు పుట్టాలనుకుంటున్నారా? నేను ఇల్లీగల్ బిజినెస్ కి పుట్టినోండి. ఏయ్, ఇన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నా, ఇప్పుడు సొంతంగా గంజాయి తోటనే పండిస్తా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. వాడు ఎవరిని అమ్మా నాన్న అంటున్నాడో, ఎవరిని గురువుగా అనుకుంటున్నాడో అన్ని వేసేసిందే నేను. బ్లాక్ డ్రాగన్! నువ్వు అందరినీ చంపేస్తావా ఏంటి? నువ్వేమైనా పెద్ద హీరోనా? హీరో కాదు, యాక్షన్ హీరో. రేయ్ నిన్ను. ఏ ఆ కాఫీలా ఇవ్వు. భీమా, నిన్ను అటాక్ చేసింది ఎవరు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరై ఉంటారని మీకే బాగా తెలుసు. తెలిసి కూడా మీరు నన్నే అడుగుతున్నారు. రే భీమా, భయపడకు. మేడం ఉన్నారు కదా, ధైర్యంగా చెప్పు. మేడం ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. నువ్వు బయట వెయిట్ చేయి. మేడం అది ఇన్వెస్టిగేషన్ అయ్యాక పిలుస్తాను. ఓ 5 నిమిషాలు బయట ఉండు. అలాగే మేడం. అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా లేదా? అయ్యో, ఎవరని తెలియనప్పుడు ఎలా మేడం కంప్లైంట్ ఇవ్వగలం? ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 30 పేజీలకి చార్ట్ షీట్ రాస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ ఎవరైనా కాల్ చేస్తే ఆ చార్ట్ షీట్ ని చెత్తలోనే చూడగలం. ఆ ఎదవల్ని ఏం చేయాలో మాకు బాగా తెలుసులేండి మేడం. చెప్పొచ్చి కొడతాను పోరంపోకు. ఈ ఎక్స్ట్రాలన్నీ ఏరియాలో పెట్టుకో, నా దగ్గర కాదు. బయటికి పొండే. కాస్త టైం ఎవరా? ఏయ్, ఏంట్రా బలంగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు? ఇకపైన చేయబోతున్నాం ప్లానింగ్, కన్స్ట్రక్షన్. కాఫీ తాగడానికి తాగడానికి వెళ్తున్నావు సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అవును సార్, అన్ని రెడీగా ఉన్నాయి. ఆ 5 సార్? హలో, ఏయ్. అలాగా, ఒక్క నిమిషం ఉండు. ఎవర్రా అది? ఎవరిని రావద్దని చెప్పు. ఏయ్, ఒక్కటిచ్చినట్టు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి వాళ్ళతో సావాసం చెయ్యొద్దని? అసలు నా మాట వింటున్నావా నువ్వు? వచ్చేసారు సాయం చేద్దావు నవ్వు అంకతోని. దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు కష్టపడతావు, కానీ నీ మీదకెక్కి వాళ్ళు గొప్పలైపోతారు. చెప్పింది అర్థమవుతుందా? ఏంట్రా ఏవోవో విషయాలు చెవిన పడుతున్నాయి? ఎవడ్రా జేసీకి ఫోన్ చేసింది? అయ్యో నేను కాదన్నా. మెసేజ్లన్నీ నా ఫోన్ కొస్తున్నాయి. ఎంత అవస్థ పడుతున్నాడో చూస్తున్నారుగా. కత్తి ఎత్తినవాడు కత్తితోనే చేస్తాడనే సామెత ఉంది. జీవిత